प्रवेशिका गद्दी चैनिका पार्ट 2 टॉर्च बेचने वाले का अर्थ टॉर्च लाइट सेलर। टॉर्च बेचने वाले कवि का नाम हरिशंकर परसाई। టార్చ్ బేస్నే వాలే అంటే టార్చ్ లైట్స్ అమ్మే వ్యక్తి. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు కూడా టార్చ్ లైట్స్ అమ్ముతూ ఉంటారు. ఒక అతనికి టార్చ్ లైట్స్ అస్సలు కమ్ముడు పోవు. ఇంకొక అతను మాత్రము సాధువు వేషంలో ఉండి మీకు చీకటిని మీరు పాలద్రోలాలి అంటే మీ మనసులో ఉన్న ఆ కాంతి కిరణాన్ని వెలిగించండి, ఆ కాంతి కిరణం వెలగాలి అని అంటే మీరు మిట్ట మధ్యాహ్నం కూడా భయపడుతూ ఉన్నారు, మీలో ఉన్న ఆ భయం పోవాలి అన్న, కాంతి కిరణం బాగా ప్రకాశింపచేయాలి అనన్న ఈ టార్చ్ లైట్ మీ దగ్గర ఉంచండి అనేసి దొంగ వాక్యాలు చెప్పేసి ఈ విధంగా టార్చ్ లైట్స్ సేల్ చేసుకుంటాడు. ఆ సాధువు గొప్ప వ్యక్తి అవుతాడు, ఇతను మాత్రం ఇలానే ఉండిపోతాడు. అంటే హరిశంకర పరసాయి దొంగ స్వాములు చెప్పే విధానము, వాళ్ళ మాటలు మనం ఏ విధంగా నమ్ముతామని ఈ లెసన్ ద్వారా మనకి తెలియజేస్తున్నారనమాట. స్వాగత్ ఆప్కా పల్నాడు హిందీ ట్యూషన్. ఓకే, వచ్చేసేస్తున్న ప్రవేశిక బచ్చా. గద్ది చైనికాలో మనం ఈరోజు సెకండ్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సెకండ్ లెసన్ పార్ట్ का नाम टॉर्च बेचने वाले। टॉर्च बेचने वाले का अर्थ क्या है? टॉर्च लाइट सेलर, टॉर्च लाइट अम्मे व्यक्ति। पाठ का सारांश सुनो बच्चों। लेखक हरिशंकर परसाई हिंदी के काव्य जगत में हास्य रस को लेकर लिखने वालों में प्रधान है। टॉर्च बेचने वाले का कवि कौन है? हरिशंकर परसाई। हरिशंकर परसाई హిందీ కవిత్వ ప్రపంచంలో ప్రధాన రచయితలలో ఒకరు. ముఖ్యంగా హాస్యానికి చెందిన కవితలు ఇతనికి సాటి మరొకరు లేరు. చౌరాహే పర్ టార్చ్ బేచనే వాలే ఏక్ ఆద్మీ సే లేఖక్ కో పరిచయ థా. చౌరాహే మీన్స్ ఎక్స్ రోడ్, అక్కడ 3-4 రోడ్లు కలిసి ఉంటాయన్నమాట. దాన్ని చౌరాహే అంటారు, క్రాస్ రోడ్ అంటారు. అయితే ఆ ప్రదేశంలో జనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి అక్కడ ఒక వ్యక్తి డైలీ టార్చ్ లైట్స్ అమ్ముకుంటూ ఉంటాడు. టార్చ్ బేచనే వాలే, లైట్లు అమ్మే వ్యక్తిని టార్చ్ బేచనే వాలే అంటారు. టార్చ్ బేచనే వాలే కిస్కో పరిచయతా? లేఖక్ కో పరిచయతా. లేఖక్ ఉసే బార్ బార్ దేఖ్తే తే. లేఖక్ డైలీ అతన్ని చూస్తూ ఉండేవాడు. బాద్ మే కుచ్ దినో వహు దిక్ నహీ పడా. తర్వాత కొన్ని రోజులు అతను కనపడలేదు. ఏక్ దిన్ ఉసే లేఖక్ నే దేఖా కి వహు లంబీ దాడికే సాత్ థా. తర్వాత కొన్ని రోజులకి అతను ఒక పొడవాటి గడ్డం వేసుకొని కనిపించాడు. లంబీ దాడి అంటే పొడవాటి గడ్డం. లేఖక్ నే పూछने पर पता चला कि वह अब टॉर्च नहीं बेचता. ఏంటి ఇప్పుడు నువ్వు కనుక టార్చ్ లైట్స్ అమ్మడం లేదా అని అనేసి లేఖక్ అడుగుతున్నాడు అతన్ని. और आत्मा के अंदर టార్చ్ జలా రహా హై. ఆత్మలో లైట్ని కాల్ చేశానని చెప్తున్నాడు. ఉస్కి కహాని యోమ్ థీ. అతని కథ ఆ విధంగా ఉందంట. టార్చ్ బేచనే వాలా కా ఏక్ మిత్రత. టార్చ్ అమ్మే వ్యక్తికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. దోనం ఏక్ దిన్ బాతేం కర్ రహే తే కే కైసే పైసా పైదా కరే. డబ్బులు ఎలా సంపాదించాలి అని డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇస్కి ఖోజ్ మే దోనం అలగ్ అలగ్ చల్ పడే. ఆ విధంగా మాట్లాడుకుంటూ ఇద్దరు ఎవరికి వారు వాళ్ళ పనుల్లో వెళ్ళిపోయారు. 5 साल बाद టార్చ్ బేచనే వాలే అపనే మిత్ర సే మిలా. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. वह लंबी दाढ़ी के साथ लोगों के बीच में आत्मा के अंदर जो अंधकार है उसे दूर करने की विधि बात रहा है. ఓకే, ఒక పొడవాటి గడ్డం వేసుకొని ఏదో మీటింగ్లో మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్ని చూశాడు. వాళ్ళ ఫ్రెండ్ మీటింగ్లో ఏం చెప్తున్నాడు? ఆత్మలో ఉన్న చీకటిని దూరంగా ఎలా పంపించాలి అని అనేసి చెప్తున్నాడు అనమాట. ఉసే పహచాన్కర్ ఉస్కే సాత్ టార్చ్ బేచనే వాలే కో 2 दिन రహా. ఓకే, ఆ చీకటిని దూరంగా పెట్టాలి అని చెప్పే వ్యక్తి తన మిత్రుడని గుర్తించి తన మిత్రుడితో పాటే 2 రోజులు ఉన్నాడు. फिर उसने एक निर्णय कर लिया कि अपनी सूरज चाप की टॉर्च व्यर्थ है और आगे वह टॉर्च न बेचेगा. फिर उसने एक निर्णय कर लिया. ఓకే,
టార్చ్ అమ్మే వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు. సూరజ్ చాప్కి టార్చ్ వ్యర్థ హై. సూరజ్ అని కంపెనీ ఉన్న లైట్లు అమ్ముకోవడమే అసలు వేస్ట్, సూరజ్ కంపెనీనే వేస్ట్ అనేసి ఆగే ఒక టార్చ్ నా బేజేగా ఆ బిజినెస్ ఇంకా చేయొద్దు అనుకున్నాడు. अंधकार और प्रकाश के बारे में अपना मित्र जो व्याख्या दे रहा था उसे सुनकर अपने आप बदल जाता है और मनुष्य के पैसे पैदा करने के नीति जान लेता है. చీకటి మరియు వెలుతురు అతని ఫ్రెండ్స్ చెప్పిన ఆ మాటలు విని వ్యాఖ్యాతదే రహాత అంటే అతని ఫ్రెండ్ చెప్పిన ఆ మాటలు వినేసి అతను ఏమనుకున్నాడు, కంపెనీని మార్చాలనుకొని డబ్బులు ఏ విధంగా సంపాదించాలి అని అనేసి అతను కంపెనీ మారాలని డిసైడ్ అయిపోయాడు అనమాట. లాస్ట్ లైన్, हरशंकर परसाई कहते हैं कि वह वही धंधा करेगा यानी टार्च बेचेगा बस కంపెనీ బదల్ జాయేగా. హరిశంకర్ పరసాయి ఏం చెప్తున్నారంటే అతను టార్చ్ లైట్లే అమ్ముతాడు కానీ కంపెనీ మారుతాడు అని అనేసి మనకి హరిశంకర్ పరసాయి వివరణిస్తున్నారు. అంధకార్ ఔర్ ప్రకాశ్ టిప్పని అమ్మ ఇది. అంధకార్ అంటే చీకటి, ప్రకాష్ అంటే వెలుతురు, లైట్. చీకటి మరియు వెలుతురు. అంధకార్ మనుష్యకో భయభీత్ కర్తా హై. అంధకార్ మనుష్యకో భయభీత్ కర్తా హై. చీకటి మనుషులని భయపెడుతుంది. యహ్ యుగ్ అంధకారమై హై. ఏ యుగ్ పూరా అంధకార్ హో గయా. ఈ యుగం మొత్తం చీకటిమయం అయిపోయింది. ఆజ్ మనుష్య ఇస్ అంధకార్ సే గబరా ఉఠా హై. నేడు మనుషులు అంధకారంతో భయపడుతున్నారు, చీకటితో భయపడుతున్నారు. ఆజ్ ఆత్మ మే బి అంధకార్ హై. ఆత్మలో కూడా చీకటి ఉంది, ఆత్మలో కూడా చీకటి ఉంది. అంతర్కి ఆంకోం జ్యోతి క్షీణ్ హో గయి. కళ్ళు మసకబారిపోయి జ్యోతి క్షీణించిపోతుంది. మనుష్యకి ఆత్మ అంధకారకే కారణ్ భై ఔర్ పీడా సే త్రస్తా హై. మనుషులు ఆత్మ చీకటి కారణం చేత భయము మనల్ని పట్టి పీడిస్తుంది. జహా అంధకార్ హై వహీ ప్రకాశ్ హై. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడే వెలుతురు ఉంటుంది. అంధకార్ మే ప్రకాశ్కి కిరణ్ హై. అంధకార్ మే చీకటిలో వెలుతురు అనే కిరణం ఉంది. ప్రకాశ్ బాహర్ నహీ హై. కానీ వెలుతురు వెలగడం లేదు. ఉసే అంతర్ మే ఖోజో. ఉసే అంతర్ మే ఖోజో. ఖోజో అంటే వెతకడం అనమాట. లోపల ఆ కిరణాన్ని వెతకమంటున్నారు. అంతర్ మే బుచి ఉసి జ్యోతి కో జగావో. లోపల ఉన్న కిరణాన్ని వెలిగించి ఆ వెలుతురుని ప్రకాశింపచేయమంటున్నారు. యహి ఉసు సాధువుకే అంధకార్ ఔర్ ప్రకాశ్ కా మంత్ర హై. ఇదే మనకు సాధువు చెప్పిన చీకటి మరియు వెలుతురు అనే మంత్రము. सवाल जवाब. फर्स्ट वन, लेखक ने टॉर्च बेचने वाले कंपनी का नाम सूरज चाप क्यों रखा? కవి టార్చ్ లైట్లు అమ్మే కంపెనీకి సూరజ్ చాప్ అని పేరు ఎందుకు పెట్టారు? జవాబ్, लेखक ने टॉर्च बेचने वाली कंपनी का नाम इसलिए सूरज चाप रखा कि सूरज स्वयं प्रकाश फैलाकर अंधकार दूर करता है. वही काम यह टॉर्च करती है. इसलिए लेखक ने टॉर्च बेचने वाली कंपनी का नाम सूरज चाप रखा. కవి సూరజ్ చాప్ అని పేరు ఎందుకు పెట్టారంటే మనము పొలాలు ఇవి పండించుకోవడానికి, మోటార్ నడిపించడానికి ఇప్పుడు సోలార్ విద్యుత్ని ఉపయోగిస్తున్నాము. కార్లు నడపడానికి కూడా మనం ఎక్కువగా సోలార్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నాం అనమాట. అందుకని సూరజ్ చాప్ అని పెట్టారు. నెక్స్ట్, వే కాహతే హై. వారు ఏం చెప్తున్నారంటే బాయియోం యహ్ యహీ హై కి అంధేరా హై మగర్ ప్రకాశ్ బి హై. ఇక్కడ మనకి చీకటి ఉంది మరియు వెలుతురు కూడా ఉంది. వహీ ప్రకాశ్ మై ఆప్కో దేనే ఆయా హూ. నేను మీకు వెలుతురు ఇవ్వడానికే వచ్చాను. సూరజ్ చాప్ టార్చ్ మే వహ్ ప్రకాశ్ హై జో అంధకార్ కో దూర్ భగా దేతా హై. ఇసి వ్యక్తి సూరజ్ చాప్ టార్చ్ ఖరీదో ఔర్ అంధేరా కో దూర్ కరో. ఓకే, సూరజ్ చాప్ అనే టార్చ్ లైట్ కొని మీ దగ్గరలో ఉన్న చీకటిని పంపించేసి వెలుతురుని నింపండి అని అనేసి దీనికి సమాధానం. सेकंड वन, 5 साल बाद दोनों दोस्त की मुलाकात किसी परिस्थिति में हुई. 5 సంవత్సరాల తర్వాత ఇద్దరు మిత్రులు ఎటువంటి పరిస్థితిలో కలిశారు? జవాబ్, 5 सालों के बाद मिलने का वादा करके दोनों साथी अलग हुए.
5 సంవత్సరాల తర్వాత కలుసుకుందామని వాళ్ళిద్దరు విడిపోయారు. నియుక్త దిన్ మే దోనో మిల్నా సకే, వాళ్ళిద్దరూ ఫిక్స్ చేసుకున్న డేట్ టయానికి వాళ్ళు కలుసుకోలేకపోయారు. లేకిన్ अंत में टॉर्च भेजने वाले ने उस दोस्त को देखा जिसने 5 सालों के बाद मिलने का वादा किया था, एक संत के रूप में, ज़्यादा लोगों को बीच मन का अंधकार दूर करने का उपाय बताने वाले एक साधु के रूप में. ऐसी परिस्थिति में दोनों दोस्ती की मुलाकात हुई. 5 సంవత్సరాల తర్వాత కలుసుకుందామని విడిపోయిన ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళు ఫిక్స్ చేసుకున్న డేట్కి కలుసుకోలేకపోయారు. కానీ చివరిగా వాళ్ళ ఫ్రెండ్ని ఒకరోజు అనుకోకుండా ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో చీకటిని దూరం చేయాలి అనంటే మనలో ఉన్న వెలుతురు అనే కిరణాన్ని వెలిగించాలి, అది వెలిగించాలి అనంటే మనకి టార్చ్ లైట్ ఉండాలి అనని ఉపదేశం చెప్తూ ఉండంగా ఆ మాటలు విని ఇవి నా మిత్రుడు మాటల్లాగా ఉన్నాయి అనని ఏసీ పరిస్థితి మే దోనం దోస్తీగా ములాఖాత్ హుయి. వాళ్ళిద్దరూ ఆ మీటింగ్లో అటువంటి పరిస్థితిలో కలుసుకున్నారనమాట. థర్డ్ క్వశ్చన్, టార్చ్ बेचने वाला आप कंपनी बदल रहा है, इसका आशय क्या है, वह क्या करने वाला है. టార్చ్ అమ్మే వ్యక్తి ఎందుకు కంపెనీ మారాలనుకున్నాడు, అతని యొక్క ఉద్దేశం ఏమిటి, అతను ఏమి చేయాలని అనుకున్నాడు. జవాబ్, टार्च वाला अपने दोस्त के साथ जो साधु के रूप में लंबी दाढ़ी और पीठ पर लहराते केश बढ़ाएया. సాధువు పొడవాటి గడ్డం వేసుకొని మరియు జుట్టు వీపు మీద పడి ఉంగరాల జుట్టు అంతా జుట్టు పెంచుకొని ఉన్నాడు. 2 दिन టహర్, అతని సాధువు దగ్గర అతని ఫ్రెండ్ 2 రోజులు ఉన్నాడు. तीसरे दिन सूरज चाप टार्च की पेटी को नदी में फेंक कर नया काम शुरू कर दिया. ఓకే, టార్చ్ లైట్ ఉన్న ఆ టార్చ్ లైట్స్ అన్నీ ఒక బాక్స్లో ఉంటాయి కదా, ఆ బాక్స్ని తీసుకెళ్ళి నదిలో పడేసి మళ్ళీ కొత్త జాబు చూసుకోవాలనుకున్నాడు. ఉస్నే కహా దందా వహీ కరుంగా, మళ్ళీ అదే జాబు చేయాలనుకున్నాడు. యానీ టార్చ్ బేచుంగా బస్ కంపెనీ బదల్ రహా హూ, అదే కంపెనీ చేయాలనుకున్నాడు కానీ కంపెనీ మాత్రం మారాలనుకున్నాడు. సందర్భ సహిత వాక్య కీసే అంటే ఆ క్వశ్చన్ ఒక 2 సెంటెన్స్లా ఉంటుంది. అది ఏ సందర్భంలో ఉన్న క్వశ్చన్ ఏంటి అని చూసుకొని జాగ్రత్తగా ఆన్సర్ రాయాలి. ఆన్సర్ రాసే ముందు ఖచ్చితంగా కవి పేరు, ఆ పాఠ్కా నామ్, కవి పరిచయం ఖచ్చితంగా రాయాలమ్మా. తర్వాత ఒక 3-4 లైన్స్ ఆన్సర్ ఉండేలా చూసుకోండి. కవి పరిచయం కాకుండా 3-4 లైన్స్ ఆన్సర్ మీరు రాయగలగాలి. అది ఏ సందర్భంలో ఇచ్చాడో 1-2 సార్లు జాగ్రత్తగా చదువుకొని ఓన్గా రాయొచ్చమ్మా. మీకు లెసన్ అర్థమై ఉంటే కనుక మీరు ఓన్గా రాయొచ్చు. ఫస్ట్ వన్, తుమ్ షాయద్ సన్యాసి లే రహే హో అంటే మీరు పదవి విరమణ చేశారు. జిస్కి ఆత్మ మే ప్రకాశ్ ఫైల్ జాతా హై, మీ ఆత్మలో ప్రకాశాన్ని నింపి ఉంచండి. వహ్ ఇసి తరహ్ హరం కోరి పర్ ఉతర్ ఆతా హై, మీలో ఉద్రిక్తత నిండి ఉంటుంది. ఇది సెంటెన్స్. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం ఆన్సర్ రాయాలి. ఫస్ట్ కవి పరిచయం రాసేయండి, తర్వాత సందర్భి ఇధర్ క్యా దియా దేకోమా. उपयुक्त वाक्य परसाई जी टॉर्च बेचने वाले से कहते हैं, बहुत दिनों के बाद एक दिन लेखक उस टॉर्च बेचने वाले आदमी से मिलते हैं. उसकी वेशभूषा बदल गई है, उसने दाढ़ी बढ़ा रखी है और कहता है कि मैंने वह काम बंद कर दिया. अब तो आत्मा के भीतर टॉर्च जल उठा है. इसे सुनकर इस तरह कहते हैं. అతను ఆ మాటలు ఎక్కడ చెప్పాడు, అక్కడ మనకి ఇచ్చిన సందర్భం ఏంటి, మీలో ప్రకాశాన్ని నింపి ఉంటండి అన్నని ఎక్కడ చెప్పాడు, మీటింగ్లో చెప్పాడు. కాబట్టి మనం ఆ మీటింగ్లో తన ఫ్రెండ్ రావటము, తన ఫ్రెండ్ సన్యాసి తీసుకున్న అతన్ని చూసేసి అతను చెప్పిన మాటలు విని అతనిలో కూడా మార్పు వచ్చింది అనేసి ఈ సెంటెన్స్ మీరు రాసేసారనుకో ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ సందర్భం దేకోమా బచ్చో. आपने तो देखा ही है साहब की लोग मेरी बातें सुनकर कैसे डर जाते थे, बर दोपहर में वे अंधेरा के डर से कांपने लगाते थे. आदमी को डरना कितना आसान है. ఓకే, ఈ సెంటెన్స్ జాగ్రత్తగా చదవండి అమ్మా. ఆప్నే తో దేకా హీ హై సాహబ్ కి లోగ్ మేరీ బాతే సున్కర్ కైసే డర్ జాతే తే అంటే నా మాటలు విని జనాలు ఎంత భయపడ్డారో మీరు ఇప్పటికే చూశారు కదా సార్. భర్ దోపహర్ మే వే అంధేరా కే డర్ సే కాప్నే లగాతే తే, మధ్యాహ్నం కూడా చీకటి భయంతో భయపడుతూ ఉంటారు ఈ జనాలు. ఆద్మీకో డరానా కితనా ఆసాన్ హై, మనుషులని భయపెట్టడం ఎంత ఈజీ. ఆసాన్ మీన్స్ ఈజీ. దీనికి తగ్గట్టు మనం సందర్భం రాయాలి.
ఫస్ట్ మీరు కవి పరిచయం రాసేయండి అమ్మ. కవి పరిచయం మాత్రం ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ ఆన్సర్, टार्च बेचने वाले लेखक से उपयुक्त वाक्य बता रहा है। अपने मित्र और अपने बारे में बताकर टार्च बेचने वाला कहता है कि वह कैसे टार्च बेचता है, क्या कहकर बेचता है, उसे लोग कैसे मानकर भयभीत होता है। इसका मतलब यह है कि लोगों के मन में पहले ही भय रहता है, वे उसकी बातों में आकर और भी भयभीत हो जाते हैं, इसलिए लोगों को डराना आसान है। उसका उपयोग करके कुछ लोग पैसा पैदा कर रहे हैं। ఇక్కడ సేమ్ ఏం లేదమ్మా. ఇక్కడ ఆన్సర్ మనం ఏం రాయాలంటే, మీరు నా ఫ్రెండ్ ఒక సాధువు వేషం వేసుకొని జనాల్ని మోసం చేసి వాళ్ళని భయపెట్టి టార్చ్ లైట్స్ అమ్మి అతను ఎంతో సంపాదించుకొని గొప్పవాడైపోయాడు. నేను మాత్రము ఎటువంటివి మోసం చేయకుండా ఇక్కడే ఉండిపోయాను, టార్చ్ లైట్స్ అమ్ముడుకోకుండా ఇక్కడే ఉన్నాను అని అనేసి తన యొక్క బాధ కవికి చెప్పుకుంటున్నాడు. అంతే. ఇది మాత్రం ఇంపార్టెంట్ అమ్మా. ఈ సందర్భం మీరు జాగ్రత్తగా చదివి రాసుకోండి. ఓకే, థర్డ్ సందర్భ सुनो बच्चों। साले फिलॉसफी मत भगा, यह बता कि तूने इतनी दौलत कैसे क्या ली 5 सालों में। దీని మీనింగ్, సాలే వేదాంతము వదులుకోవద్దు, ఇంత ఎలా సంపాదించావు నీవు అని టార్చ్ లైట్లు అమ్మే వ్యక్తి తన మిత్రుడైన సాధువుని అడుగుతున్నాడు. నెక్స్ట్ మీరేం చేయాలి, ఫస్ట్ కవి పరిచయం రాయాలి. కవి పరిచయం తగ్గట్టు ఈ 2 సెంటెన్స్కి తగ్గట్టుగా మీరు ఆన్సర్ రాయాలి. ఒకసారి ఆన్సర్ ఇక్కడ ఏమి ఇచ్చాడో చదవండి అమ్మ. यह वाक्य टार्च बेचने वाले अपने पुराने दोस्त से पूछता है। 5 सालों के पहले दोनों यह निर्णय लेते हैं कि पैसा पैदा करने के लिए दोनों अलग होकर ढूंढे और 5 साल बाद मिले। 5 साल बाद उनकी भेंट होती है तो उसका मित्र लंबी दाढ़ी के साथ लोगों के बीच में अंधकार का भय दिखा रहा था। दोनों का प्रवचन एक जैसी ही है। जो प्रवचन टार्च बेचने के लिए वह दे रहा था, वही प्रवचन संत के रूप में वह भी कह रहा था। उसके पास कार बंगला, लेकिन इसके पास कुछ नहीं है। इस संदर्भ में जवाब क्या है? ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇందులో ఒక ఫ్రెండ్ పాపం ఎన్ని టార్చ్ లైట్లు అమ్ముకున్నా అమ్ముడుపోవడం లేదు, కానీ తన ఫ్రెండ్ మాత్రము సాధువు రూపంలో ఉండి ఎన్ని వాక్యాలు చెప్పినా అందరు ప్రజలు నమ్ముతున్నారు. అతను సాధువు, ఇతని మిత్రుడు ఇద్దరు కూడా సేమ్, ఇద్దరు ఒకటే వాక్యాలు చెప్తున్నారు. కానీ ఇతని టార్చ్ లైట్స్ సేల్ అవ్వటం లేదు, అతని టార్చ్ లైట్స్ సేల్ అయ్యి బాగా గొప్పవాడయ్యి కారు బంగ్లా ఇవన్నీ సంపాదించుకున్నాడు. ఇతను మాత్రం సంపాదించుకోలేకపోయాడు. దానికి కారణం ఏంటి? సాధువు రూపంలో ఉండి చెప్తే ప్రజలు ఏదైనా సరే నమ్మేస్తారు అని మనకి హరిశంకర్ పరసాయి తెలియజేశారనమాట. ఓకే స్టూడెంట్స్, ఈ లెసన్ మీరు విన్న తర్వాత లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.